శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంచుమి. ప్రార్థన. మహోన్నతులను స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ మీరు దర్శించి మీ కృపా భాగ్యం అనుగ్రహించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించి మానవులకు తన కృపను చూపెట్టి మనతో నివసించాలని, మానవులతో సహవాసం చేయాలని, పాపము నుండి విమోచించి పరిశుద్ధపరచుకుని క్రీస్తు బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, దేవుని సంగమా, నీవు నేను కూడా వాక్యమై ఉన్న క్రీస్తును చేర్చుకొని హత్తుకొని ఈ లోకములో దేవునికి మహిమకరంగా నివసించినట్లు నీవు నేను కోరుకునవలేను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అలాంటి కృప అనుగ్రహించి నడిపించనుగాక. ఆమేన్. మహోన్నతుల స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడే ఇంటి దీవించునుగాక. ఆమేన్.